హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎప్పుడైనా టైం లేనప్పుడు, ఇడ్లీ పిండి దోశ పిండి ఇంట్లో లేనప్పుడు ఇలా ఇన్స్టాంట్గా 10 నిమిషాల్లోనే దోశను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అంతేకాదండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, అప్పటికప్పుడు దోశను తయారు చేసుకున్నా సరే అచ్చం హోటల్ స్టైల్లోనే క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ దోశకు కాంబినేషన్గా కొబ్బరి చట్నీని కూడా ఇన్స్టాంట్గా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. మరి ఇక లేట్ చేయకుండా క్రిస్పీ దోశ అలాగే ఇన్స్టాంట్ కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్ని ఉప్మా రవ్వ ఇంకా సుజీ రవ్వ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా అలాగే కేసరి బాత్ని చేసుకుంటుంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా బియ్య పిండిని వేసుకోండి. అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. మీకు మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా సరే వేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి వీటన్నిటిని కూడా మెత్తగా పౌడర్లా చేసుకోండి. కనీసం అంటే 3 నుండి 4 నిమిషాల పాటు రవ్వ మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా రవ్వ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్లా అవ్వాలండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి. పైనుండే తొక్కును మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంపను ఉడికించాల్సిన అవసరం లేదండి, అలాగే పచ్చిదే వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో బాగా కడిగి వేసుకోండి మిక్సీ జార్లోకి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే 2 పచ్చిమిరపకాయలైనా సరే వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా బంగాళదుంప మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని బంగాళదుంపని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పేస్ట్లా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ అవుతే సరిపోతుంది. ఇలా బంగాళదుంపల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోండి. పుల్లటి పెరుగునే వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే 1/2 కప్పు అయితే సరిపోతుంది. మామూలుగా ఫ్రెష్ పెరుగు అయితే 1 కప్పు దాకా వేసుకోండి. ఎప్పుడైనా సరే ఇన్స్టాంట్గా దోశను వేసుకునేటప్పుడు పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా మిగిలిపోయిన అన్నం వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షన్ అండి. ఇలా ఉడికించుకున్న అన్నం వేసుకోవడం వల్ల దోశ అనేది సాఫ్ట్గా కూడా వస్తుందండి. పైన లేయర్ మొత్తం క్రిస్పీగా వస్తుంది, అలాగే లోపల మొత్తం సాఫ్ట్గా వస్తుందండి. అందుకోసమే ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసైనా సరే మీరు డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవడమేనండి. 1/2 కప్పు దాకా ఉడికించిన అన్నం వేసుకున్న తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా లిక్విడ్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా అన్నం పలుకులు కానీ బంగాళదుంప పలుకులు కానీ కనిపించకుండా ఇలా లిక్విడ్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మొత్తం మనం ఇందాక చేసి పెట్టుకున్న రవ్వ పొడిలోకి వేసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి మరొక 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి ఇలా బాగా అల్లాడిచ్చేసి దాంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలపండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకోకుండా ఇలా పిండిని మొత్తం బాగా కలపండి. ఇలా బంగాళదుంప నీళ్ళను మొత్తం వేసేసుకొని ఇలా పిండిలో బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు 2 వాయిలుగా మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడ కూడా ఉండలనేవి కట్టకుండా, అలాగే దోశ పిండి కన్సిస్టెన్సీలోకి మెత్తగా వస్తుందండి. అందుకోసమే ఒకసారి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసి వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పంచదారను వేసుకొని ఒకసారి బాగా కలపండి. దోస పిండిలోకి పంచదారను వేసుకోవడం వల్ల దోస అనేది ఎర్రగా వస్తుందండి. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. అందుకోసమే 1 టీ స్పూన్ దాకా పంచదారను వేసుకోండి. చూడండి, దోస పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా దోస పిండిని కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఈ లోపల మనము కొబ్బరి చట్నీని తయారు చేసేసుకుందాము. చాలా ఈజీగా 2 నిమిషాల్లోనే ఈ కొబ్బరి చట్నీని తయారు చేసుకోవచ్చండి. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 8 నుండి 10 దాకా పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇలా తుంచి వేసుకోండి, అలా అయితే తొందరగా మెత్తగా అవుతాయండి. పచ్చిమిరపకాయలని మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద కప్పుతో కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 8 నుండి 10 దాకా పచ్చిమిరపకాయలని వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పచ్చి అల్లం ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి 5-6 దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోండి. అంటే 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 గుప్పెడంతా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీరను ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ చట్నీలో అన్నీ పచ్చివే వేసుకున్నా సరే చాలా రుచిగా అయితే ఉంటుంది చట్నీ. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. మీ రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఫస్ట్ ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా ఇప్పుడు మూత పెట్టేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి చట్నీని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి చట్నీని. చూడండి, చట్నీ అనేది ఇలా గట్టిగానే ఉండాలండి. దోశలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చట్నీ అనేది ఇలా గట్టిగా ఉంటేనే దోశలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందామండి. అందుకోసము స్టవ్ మీద పోపు గరిటెను ఉంచి అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మినప్పప్పు, శనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మినపప్పు, శనగపప్పు కూడా 2 కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా కరివేపాకును వేసుకొని పోపును మొత్తం ఫ్రై చేసుకోండి. ఇలా పోపు మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి చట్నీలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం కలిసేటట్టు చట్నీలో బాగా కలపండి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ అండి. చట్నీని చేసుకునే లోపల 5 నిమిషాల టైం అయితే అయిపోయి ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసేసి దోస పిండిని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా దోస పిండిని మొత్తం ఒకసారి బాగా కలపండి. చూడండి, దోస పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. రవ్వను వేసుకుంటాం కాబట్టి రవ్వ అనేది నీళ్ళను పీల్చుకొని కాస్త గట్టిగా గనక అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోండి. దోస పిండి ఏ బ్యాటర్లో అయితే ఉంటుందో సేమ్ అలాగే మనము పిండిని కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే ఈ కన్సిస్టెన్సీలో దోస పిండి అనేది ఉండేటట్టు చూసుకొని పిండిని కలుపుకోండి. ఇంకా మనం అప్పటికప్పుడే దోశల్ని వేసుకుంటున్నాం కాబట్టి మీరు ఒకవేళ పులిసిన పెరుగు వేసుకోకపోతే కొద్దిగా వంట సోడాని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని పిండిని కలుపుకోండి. అలా అయితే సరిపోతుంది. పులిసిన పెరుగును వేసుకుంటే కనుక వంట సోడాని స్కిప్ చేసేసేయండి. వంట సోడాని వేసుకోవాల్సిన అవసరం లేదు. దోశను వేసుకునేటప్పుడు మాత్రమే మనము వంట సోడాని వేసుకొని కలుపుకోవాలండి. ముందుగానే వేసేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా రాదండి. అందుకోసమే వేసుకునేటప్పుడే మనము వంట సోడాని వేసుకొని పిండిని బాగా కలపండి. నెక్స్ట్ దోశలు వేసుకోవడం కోసము స్టవ్ మీద దోశ ప్యాన్ని ఉంచి దోశ ప్యాన్ని హీట్ చేసుకోండి. ముందుగా దోశ పెనానికి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్ని బాగా హీట్ ఎక్కనివ్వండి. ప్యాన్ మొత్తం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నీళ్ళతో స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా నీళ్ళతో స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత
టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా పెనాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి నీళ్ళతో స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు దోశని వేసుకోవాలండి. దోశను వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశను వేసుకోవాలండి. ఇలా ఒక గరిటె పిండిని వేసుకొని మనం రెగ్యులర్గా దోశను ఎలా అయితే వేసుకుంటామో సేమ్ ప్రాసెస్లోనే దోశను ఇలా పల్చగా వేసుకోండి. ఇలా దోశను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఒక 6 నిమిషం పాటు దోశని కాల్చుకున్న తర్వాత పైనుండి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని దోశకు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దోశ మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోశని కాల్చుకోండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దోశను పక్కకు తీసుకోవడమేనండి. చూడండి దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత క్రిస్పీగా కలర్ ఆ దోశను చూస్తేనే తినాలనిపించేంతగా ఉంది కదండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా ఇలా దోశల్లా వేసుకోవడమేనండి, అంతే. ఇలానే మీకు ఎన్ని కావాలో అన్ని దోశల్ని వేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. అంతే, ఎంతో రుచికరమైన ఇన్స్టాంట్ క్రిస్పీ దోశ రెడీ అండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.